హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ని మన బ్యాంకులోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, దానికోసం ఎలా చేయాలి అనేది చూద్దాం. అయితే మనం చేసే ఈ ప్రాసెస్లో క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసినందుకు గాను కన్వీనియంట్ ఫీజు అనేది ₹2 నుంచి $2.36 వరకు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ టైంలో మాత్రమే వినియోగించుకోండి. అది కూడా ₹1,00,000 వరకు మాత్రమే పర్ మంత్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ అమెజాన్ పే అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ ₹23 ఉంది చూడండి. ఇప్పుడు మనం ఈ పే బ్యాలెన్స్ లోకి మన క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ ను యాడ్ చేయాలి. దానికోసం ఇక్కడ యాడ్ మనీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ ను మీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ యాడ్ మనీ టు వాలెట్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీ యొక్క బ్యాంకు కనిపిస్తుంది, కానీ కింద షో మోర్ వేస్ టు పే అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పే బటన్ పైన సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ కార్డ్ అనేది యాడ్ చేసి ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కార్డులు కనిపిస్తాయి. ఒకవేళ కొత్త కార్డ్ అయితే న్యూ కార్డ్ పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి నెంబరు, అదేవిధంగా కార్డు పైన ఉన్నటువంటి నేమ్ ఇవ్వండి. ఇచ్చి ప్రొసీడ్ బటన్ పైన ప్రెస్ చేయండి. కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి నెంబరు ఇచ్చిన తర్వాత ఇక్కడ చిన్న బాక్స్లో టిక్ చేసి ప్రొసీడ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ యొక్క క్రెడిట్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. నా మొబైల్ నెంబర్ ఈ మొబైల్లోనే ఉండడం వల్ల ఇందులోకి వచ్చింది. ఇక్కడ అప్రూవ్ పైన ప్రెస్ చేస్తున్నా. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. చూడండి, పేమెంట్ సక్సెస్ఫుల్ అని 10,000 అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి చూద్దాం. చూడండి, ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది ₹10,023 వచ్చింది. ఇప్పుడు అమెజాన్ పే బ్యాలెన్స్ లోకి మన యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. దీన్ని మనము మన యొక్క బ్యాంక్ లోకి సెండ్ చేయాలి. దానికోసం ఇక్కడ సెండ్ మనీ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేయండి. చేసి మీరు ఏ బ్యాంక్ అయితే మీ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్ కానీ యూపీఐ ఐడి కానీ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి మీరు ఎంతైతే అమౌంట్ మీ వాలెట్లో ఉందో ఆ అమౌంట్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ పే అనే దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పే అనే దాన్ని సెలెక్ట్ చేసే ముందు మీ యొక్క నేము, మీ యొక్క బ్యాంకు యూపీఐ ఐడి ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని పే అనే దాన్ని ప్రెస్ చేయండి. ఒకసారి పే అనేది ప్రెస్ చేయగానే మనం పిన్ ఎంటర్ చేయడం కానీ ఎలాంటివి ఇక్కడ ఉండవు. డైరెక్ట్గా అమౌంట్ అనేది ఆ యొక్క యూపీఐ ఐడి ఉన్న బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. ఇక్కడ పే అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, నా యొక్క ₹10,000 అనేవి నా యొక్క బ్యాంక్లోకి సెండ్ అయిపోయాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ప్రెస్ చేస్తే పెయిడ్ సక్సెస్ఫుల్లీ అని 10,000 కనిపిస్తుంది. ఇక్కడ నేము, యూపీఐ ఐడి, అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఐడి, రెఫరెన్స్ ఐడి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ యొక్క బ్యాంక్లోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ యూపీఐ ఐడిలోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.